హలో హలో బాబు నువ్వు మొదలుపెట్టే ఇట్లాగే సాయంత్రం కానీ కూర్చో 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 అడిగారు ఇప్పుడు అనాధికార కట్టడాలు తీయాలని ప్రపోజల్ చేస్తున్నారా వద్దనుకున్నారా ముందే చెప్పండి. అనాధికార కట్టడాలు తీయాలా వద్దా చెప్పండి. తీయాలా మేము అడిగిన ప్రపోజ్ చేస్తుంది తీయాలనే చర్చండి పర్మిషన్ ఏదన్నా లేకపోయినా సరే ఎవరైనా అధికారికంగా కట్టాడో అన్ని కోల్చాల్సిందే. మేము ఇదే మాట్లాడుతున్నాం. ఓకేనా కోల్చడం ఓకేనా కోల్చడం ఓకే అయితే అందరూ కూర్చోండి అందరూ చెప్పండి. మేము కోల్చాలని చెప్తా ఉన్నాం. కోల్చాలని చెప్పండి అంతవరకు మేమే చెప్తుంది అధికారులు మీద చర్యలు ముందు చర్యలు ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎవరు కట్టారో అది చర్యలు తీసుకోవాల్సిందే. అదే చెప్పండి 4 5 కాదు ఉన్నది 4 అన్ని తీసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పండి. 4 5 కాదు ఉంది 400 పైన ఉంది. అన్నిటి మీద పైన తీసి యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం మేము. నేను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చెప్పట్లా 400 పైన ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒక్క తెర తీసుకున్న మాట చెప్పేసి అదే సభ్యులు మిమ్మల్ని బెదిరించేటప్పుడు నాటిగా సమాజాన్ని ముందు సమాధానం చెప్తున్నా. మీకన్నా ముందు నేనే చెప్తున్నావా నేను అడుగుతున్నా చెప్తున్నా. మీకన్నా ముందే సమాధానం చెప్తున్నాం. మాకు కావాలా నేనే చెప్తున్నా. మీకన్నా ముందే చెప్తున్నా. అదే పరిస్థితి. ఓకే చెరువులో మునిగిపోకుండా చూసుకోమనండి సార్. ముందు అక్కడ నుండి కట్టడాలు ఆపడం మొదలు పెడతారు. మా పార్టీ బాబు
పట్టణంలో సంబంధించి రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి 11 ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈరోజు ఈ మీ అందరికీ కూడా తెలుసు, సుమారు 60 నుండి 70 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు మనం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెట్టుకొని ఉన్నాం. ఈ చర్చ దాని మీద ఈ సమావేశంలో వాటి మీద జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అనవసరం వాటికి గొడవలు చేసుకుని సభా సమయాన్ని వృధా చేయకుండా మరి ఏ గొడవ లేకుండా సభ్యులందరూ కూడా సహకరించాలని నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు. కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 60 నుండి 70 కోట్ల రూపాయల వర్కులు మనం టేకప్ చేస్తాము. దయచేసి వాటి మీద దృష్టి సారించగా కార్పొరేట్ అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. అది రాకుండా ఏదో ఆలోచనతో ఇట్లా చేద్దామని ఉద్దేశం ఉంటే ఒక రోజు రేపు చులకనయ్యేది కార్పొరేటర్, పాలించేది అధికారి. ఆ వ్యవస్థ ఏర్పడిందంటే దీనిలో సభ్యులు కూడా ప్రశ్నలు పెట్టారు. మా డివిజన్ లో లక్ష్మణ్ స్వామి అనే వ్యక్తి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడని గౌరవ సభ్యుడు పెట్టాడు. అట్లాంటి సమస్య సభ్యుడు అందరికీ మద్దతు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఆ సమాధానం అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నాను, ఓసీలు ఇచ్చిన తర్వాత అధికారులు తప్పుడు దాన్ని ప్రోత్సహిస్తుంటే ఏం చేస్తున్నారు? దాని నుంచి ఒక అధికారి మీద చర్య తీసుకున్నారని అడిగారు. ఎందుకంటే గతంలో మనం విజిలెన్స్ పెట్టాం, మన సభ్యులుగా ఉన్నప్పుడు అధికారుల అవినీతి మీద టౌన్ ప్లానింగ్ లో పెట్టినప్పుడు ఏం జరిగింది, బీపీఎస్ వచ్చిన తర్వాత విజిలెన్స్ కేసు మూసేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా వాళ్ళు అదే ధైర్యంతో ప్రోత్సహిస్తారు. మళ్ళీ బీపీఎస్ రాబోతుంది మీరు వేసుకోండి అని చెప్పి బిల్డింగ్లను ప్రోత్సహించి అక్కడ ఉన్న అందరినీ సమస్యలు గురి చేస్తున్నారు. దాని మీద మీరు ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఒక సభ్యుడు స్పెసిఫిక్ గా లక్ష్మణ్ స్వామి అనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పేరు పెట్టి మరీ పెట్టాడు. పెట్టినప్పుడు కూడా మీరు దాని మీద సంబంధిత అధికారులు చెప్తారు. ఆ మాత్రం కూడా మీరు చెప్పలేకపోతే కష్టం. ఈ కౌన్సిల్కి రావడం ఎందుకు, మనం ప్రజలకు జవాబుదారీ ఉండాల్సిన అవసరం ఏంటి? అధ్యక్ష, ఒక మాట చెప్తున్నాం మీ ద్వారా. గౌరవ టీడీపీ సభ్యులు మాట్లాడుతూ ఇది సభ జరుగుతుందా లేకపోతే సంతలాగా ఉందని చెప్పారు. అతను ఈ మాటలు వాడవచ్చా ఇక్కడ దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇది సంతలాగా ఉందని చెప్పి అతను సంబంధించడం ఆవు దోగం అంటారా, కుక్క దోగం క్వశ్చన్ కి సమాధానం దొరికినా కానీ మళ్ళీ ఆ విషయాన్ని మార్చి మాట్లాడి సదరు బుజ్జి గారు ప్రతి వార్డులో ఉన్న సమస్యలు ఆయన బాధ్యతగా మరి గుంటూరు మొత్తం కూడా ఆయనే తెలియలేదు. కాబట్టి దయచేసి ఆయన వార్డుకు సంబంధించిన సమస్యలు చూసుకోమని పక్క వార్డులో చేయి పెట్టకుండా మరి సభను ముందుకు జరుగుతుండగా మరి ఆయన సహకరించాలని, లేకపోతే సదరు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని అధ్యక్షులను కోరుతున్నాను. ఒకసారి కార్పొరేటర్కి అధికారులతో అవగాహన సదస్సు పెట్టండి. ఏ విషయం మీద మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఉన్న సమస్యను మనం మాట్లాడకపోతే వచ్చే సమస్య అవగాహన కల్పిస్తే మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడతాం. కానీ నగరంలో సమస్యలు మాట్లాడినప్పుడు మనం దేనికంటే ప్రతిపక్షం ఆ సమస్యను మేమే మాట ముందు మేమే చెప్తున్నాం. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మంత్రులు పరిపాలించారు ఈ నగర కాబట్టి ముందు మేమే చెప్తున్నాం. కాబట్టి వాడు చేయమని చెప్తున్నాం, అంతేగాని మేము వేరే చెప్పట్లేదు. ఇంత దానిలో పెద్దగా ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండాలని చెప్పేసి నువ్వు బంధానికి కాదు మామూలు అవి చెప్పుకోవడానికి వచ్చాం. గత గవర్నమెంట్ లో చేసిన అన్ని కూడా ఇప్పుడు తీస్తే వస్తుంది ఇష్టం ఉంటుంది. మీరు అది కంటిన్యూ చేయండి సార్. ఎలక్షన్ కట్టడమే చేతగాని ప్రభుత్వం ఆ రోజుల్లోది.
అంతేగాని మా జాతర కాదని సభని సజావుగా సాగించినట్టుగా సమస్యలు ఉన్నాయి. సరే దయచేసి సభ్యులతో కూర్చోండి. సరే సభ సాగటం మనకు అవసరం, గుర్తుంచుకోండి. ఓకేనా? సభ సాగటం మన కార్యం. వర్కులు చాలా ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి. మా తల్లి దయచేసి అర్థం చేసుకోవడం చాలా ఇష్యూస్ ఉన్నాయి. 60-70 కోట్ల